కాకినాడ జిల్లా తుని పట్టణంలో రైల్వే ప్రయాణికులకు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించే ఐఆర్సీటీసీ ఫుడ్ ట్రాక్ అందుబాటులో ఉంటుందని స్టేషన్ మాస్టర్ రఘునాథ్ బెహేరా తెలిపారు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో తుని రైల్వే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్ను రైల్వే అధికారులు ప్రారంభించారు. రైల్వే ఫుడ్ కోర్టులో రుచికరమైన ఆహారాన్ని అందించేందుకు కృషి చేస్తామని నిర్వాహకులు కొల్లాబత్తుల దిలీప్, పెంటకోట సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ కవిత, వైఎస్ మురళీకృష్ణ, ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ రాజా పాల్గొన్నారు. మరి అతి పురాతన చరిత్ర కలిగినటువంటి ఈ ప్రాంతంలో మాకు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఈ రైల్వే స్టేషన్లో మాకు ప్రప్రథమంగా ఈ ఐఆర్సీటీసీకి సంబంధించినటువంటి ఈ ఫుడ్ ట్రాక్ మాకు అవకాశం లభించింది. ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నాల్లో భాగంగా మీ అందరి సహకారం కోసం మేము ప్రార్థిస్తున్నాం. మేము మీకు వాగ్దానం చేస్తున్నాం, 24 గంటలు మీకు అందుబాటులో ఎంఆర్పి సరసమైన ధరలకు రుచికరమైనటువంటి ఆహారాన్ని 24 గంటలు అందుబాటులో ఉంచగలమని, ఈ అవకాశాన్ని ప్రయాణికులు మరియు తుని పట్టణవాసులు కూడా అందుకుంటారని కోరి ప్రార్థిస్తున్నాం. ఈరోజు రైల్వే డిపార్ట్మెంట్లో ఐఆర్సీటీసీ విభాగంలో ఫుడ్ కోర్టు మేము తీసుకున్నందుకు చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే 24 గంటలు మన ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా, అలాగే మరి తుని టౌన్కి ఆనుకుని ఉన్న మరి ఈ ఐఆర్సీటీలో మంచి రుచికరమైన మరి ఫుడ్ని అందించాలని చెప్పేసి మేము ఆశపడుతున్నాం. మీ అందరూ కూడా సహకరించి మా యొక్క వ్యాపార అభివృద్ధికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.